శతభిష నక్షత్రం అంటే దేవాది దేవులతో సమానం. ఆ నక్షత్రంలో పుట్టడం అంటే మామూలు విషయం కాదండి. చాలా ధైర్యం ఉండాలి ముందు ముఖ్యంగా. అది. ఎందుకు అంటే ఆ శతభిష నక్షత్రం ఏంటంటే ఎప్పుడూ కష్టాలే ఉంటాయి. ఈరోజు బాగుండిద్ది అంటే 100,00,00,000 డబ్బులున్నాయి కాక రూపాయి కోసం మళ్ళీ చూస్తూనే ఉంటారు. వాళ్ళకి అన్న కష్టాలుంటాయి. కనపడదు, తెలీదు. అన్నీ బాగున్నాయి అంటే జలుబు చేస్తుంది. హ్మ్. జలుబు కూడా తగ్గిపోయిందంటే కాలికి ఏదో దెబ్బ తగిలిద్ది. సరే అన్నీ బాగుంటే కారుకి పంచర్ అయ్యిద్ది. అంటే సమస్య వాళ్ళకి అనేది ఎప్పుడు ఉంటూనే ఉంటుంది. ఎప్పుడు ఉంటుంది ఏదో ఒక రకంగా. అదే శతభిష నక్షత్రం అంటే. దానిలో నుంచి ఎప్పుడు కూడా వాళ్ళు పద్మవ్యూహంలో నుంచి బయటికి ఎలా రావాలా అని వెతుకుతూనే ఉంటారు. ఏదో ఒక దగ్గర తప్పించుకుంటూ ఉంటారు. అలానే ఈ శతభిష నక్షత్రం 4 పాదాలు కూడా కుంభరాశిలో ఉంటాయి. ఇది నామ నక్షత్ర ప్రకారంగా అయితే కనుక ఎస్ లెటర్, ఎం లెటర్, జే జా జీ జు జా ఈ లెటర్స్, అలానే బి బా బీ బూ బా ఇలాంటి లెటర్స్ కూడా పెట్టుకునేది ఉంటుంది. ఒక్కొక్కరు ఈ లెటర్స్ పెట్టుకోకపోయినా ఒక్కొక్కసారి కుంభరాశి కింద వచ్చేటువంటి దాంట్లో అయితే ఉంటుంది.